మరి అటువంటి విశ్వాసం మరి మనకుందా? అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అటువంటి విశ్వాసం మనకు ఉంటేనే ప్రియులారా మనకు ఏ కార్యమైనా సరే దేవుని దగ్గర నుంచి మనం పొందగలం. అటువంటి గొప్ప విశ్వాసం మనలో లేకపోతే, అటువంటి గొప్ప నమ్మకం మనలో లేకపోతే దేవుని దగ్గర నుంచి మనం ఏ యొక్క కార్యము పొందలేము, ఏ యొక్క మేలు కూడా పొందలేము ప్రియులారా. కాబట్టి ప్రియులారా అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు పేదవాళ్ళమైనా, ధనవంతులమైనా, ఉద్యోగస్తులమైనా, వ్యాపారస్తులమైనా, ఎవరైనా సరే మరి విశ్వాసం గొప్పది ప్రియులారా. ఇవన్నిటి కూడా కాదు, విశ్వాసం గొప్పది. నీకు అన్నీ ఉండా, అన్నీ కలిగి ఉండా, అంత ధనం ఉన్నా, నీకు విశ్వాసం, నీ విశ్వాసం ధనం మీద కాదు, నీ విశ్వాసం వ్యాపారం మీద కాదు, నీ విశ్వాసం ఉద్యోగాల మీద కాదు, నీ విశ్వాసం ఇంకా దేని మీద కాదు. నీ విశ్వాసం ఘనమైన విశ్వాసం, బలమైన విశ్వాసం దేవుని మీద ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద మన విశ్వాసం బలంగా ఉంటుందో అప్పుడు ఎటువంటి కార్యమైనా సరే, ఎటువంటి మహాకార్యమైనా సరే మరి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మీరు పరీక్షించుకోండి, మీలో ఉన్న విశ్వాసం, మీకున్న విశ్వాసం ఎటువంటిదో పరీక్షించుకోండి. మీలో ఉన్న విశ్వాసం పరీక్షించుకుంటే మీకు అర్థమైపోతుంది. మరి జనాలు అందరూ ఉన్నారు, ఎంతోమంది లోకంలో ఎంతోమంది జనం ఉన్నారు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు ప్రియులారా. మరి అందరూ అనేక మంది కుడియడంగా అందరూ చర్చిలకు వెళ్ళేవాళ్ళే, కానీ వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉంది అది మనం గ్రహించాలి. మనం దేవుళ్ళో ఉన్నా, దేవుని దగ్గరికి వచ్చినా, ఆలయాలకు వచ్చినా మన విశ్వాసం గట్టిది కావాలి. ఉండగా 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 మన విశ్వాసం వృద్ధి చెందాలి, కానీ మరి విశ్వాసం తగ్గకూడదు. ఎప్పుడైతే మన విశ్వాసం తగ్గుతుందో మరి దేవుడు మనం ప్రార్థించిన దేవుడు మన దగ్గర రావడానికి మరి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ప్రియులారా ఇది అనుభవం మనకు కావాలి, అటువంటి అనుభవం మనకు ఉండాలి. దేవుడు అంటే దేవుడే, పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడే, ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు అంటే దేవుడే, ఆయన సమస్తమును పరిపాలిస్తున్న దేవుడు, పరిపాలించి మనం పోషిస్తున్న దేవుడు. మరి అటువంటిప్పుడు ప్రియులారా మరి మన విశ్వాసం ఎట్లా ఉంది, మన నమ్మకం ఎట్లా ఉంది మనం గ్రహించాలి ప్రియులారా. మొదటి నుంచి కూడా భక్తుల యొక్క విశ్వాసం చూస్తే మరి మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.